బ్రేకింగ్ చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ ఫలితం తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ చేశారు. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ భేటీలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దిశగాను కసరత్తులు చేస్తున్న రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయాలకు సిద్ధమయ్యారు. సామాజిక సమీకరణాలు, గ్రేటర్లో బలాబలాలు పరిగణలోకి తీసుకుంటూ మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. ఈ మేరకు హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ అమలు చేస్తున్న వ్యూహాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే మంత్రివర్గ భేటీలో స్థానిక ఎన్నికలపైన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత గ్రేటర్ ఎన్నికలు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారనున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ బైపోల్స్లో విజయం సాధించింది. ఇక గ్రేటర్ పరిధిలో విజయం రేవంత్కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ కేబినెట్ విస్తరణ చేయాలని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 స్థానాల్లో ఒకటి తాజాగా జూబ్లీ హిల్స్ నుంచి గెలిచిన నవీన్ యాదవ్కు కేటాయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఫలితం తర్వాత పూర్తి స్థాయిలో రేవంత్ మార్కు కనిపిస్తుంది. త్వరలో 17వ తేదీన కేబినెట్ భేటీ జరగబోతుంది. ప్రధానంగా ఈ భేటీలో స్థానిక సంస్థలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 2 ఖాళీగా ఉన్న పోస్టులో ఒకటి జూబ్లీ హిల్స్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్కి ఇవ్వబోతున్నట్లు సమాచారం అంతుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందాం. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా వస్తున్న వార్తల్లో నిజమంతుంది, ముఖ్యమంత్రి ఎలా వెళ్ళబోతున్నారు? చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రెఫరెండం అంటారు కదా, ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి పాలనకు, మార్కుకు ఆయన చేసినటువంటి వాగ్దానాల్లో నిలబెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. సో ఎలా వెళ్ళబోతున్నారు? మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, మీరు చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ప్రధానంగా 1 మ్యాన్ షో సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నవీన్ యాదవ్ గెలిపించడంలో కీలకమైన వ్యూహాలతో ముందుకెళ్లారు. అక్కడ సక్సెస్ఫుల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటోన్మెంట్ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకుంది. ఇక మరోసారి ఇదే జోష్ను కంటిన్యూ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయం పైన కూడా ఇప్పటికే ఢిల్లీలో సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే సిద్ధరామయ్య, కేసీఆర్
కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ భర్తీకి సంబంధించి కూడా విస్తరణకు సంబంధించి కూడా అంశాలన్నిటిపైన చర్చిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా జూబ్లీ హిల్స్లో బీసీ కార్డు పనిచేసింది. బీసీ అభ్యర్థికి సంబంధించి కూడా ప్రధానంగా 3 ప్రధాన పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి అక్కడ జూబ్లీ హిల్స్ బైపోల్లో టికెట్ ఇచ్చిన పరిస్థితి కావచ్చు. అక్కడ సామాజిక సమీకరణల దృష్ట్యా బీసీ ఓటు బ్యాంక్ అలాగే నవీన్ యాదవ్కి సంబంధించి కూడా మైనారిటీ సంబంధించి కూడా ఆయనకు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, నవీన్ యాదవ్ వైపు మళ్ళీ ఘన విజయానికి సంబంధించి కూడా ఈ సమీకరణలే అక్కడ ఆధారపడ్డాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ 2 ఎన్నికలను క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి కూడా 2023 తర్వాత కాంగ్రెస్ సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు. అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇక్కడ ప్రాబల్యం చూపించలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత ఎన్నికలకు సంబంధించి కూడా పలు సర్వేలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బలహీనంగా ఉన్నట్టు కూడా సర్వే రిపోర్ట్ కూడా తెలిపడం జరిగింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ జోష్ను కంటిన్యూ చేస్తుంది. సామాజిక సమీకరణల దృష్ట్యా ఆధారంగా కేబినెట్ విస్తరణ కల్పించి హైదరాబాద్ నుంచి ఏదైతే నవీన్ యాదవ్కి సంబంధించి కూడా కేబినెట్లో 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక బెర్త్ను నవీన్ యాదవ్కి సంబంధించి కూడా కేటాయించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కూడా హైకమాండ్ వద్ద ఇదే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. క్రియాశీలకంగా యువ నాయకుడు నవీన్ యాదవ్కి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తే వచ్చే అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. మొత్తంగా మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీని టార్గెట్ చేసుకుంది. కాబట్టి ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్లో పార్టీ బలోపేతంతో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయొచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యూహాత్మకమైన నిర్ణయాన్ని హైకమాండ్ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈ మొన్న సంబంధించిన జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు హైదరాబాద్కి అజారుద్దీన్కి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించిన దాన్ని బీజేపీ ప్రధాన అస్త్రంగా తీసుకుంది, విమర్శలు చేస్తూ ఉన్నది. ఎన్నికల గురించి ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల గురించి మైనారిటీకి కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఏదైతే గుర్తొచ్చారు, మైనారిటీలకు సంబంధించి కూడా ఆ స్థానాన్ని ఎన్నికల కోసమే అజారుద్దీన్కి కేటాయించింది అనేది కూడా ఒక విమర్శనాస్త్రాలు విరుస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని ఎలాగైనా కొట్టిపారేయాలంటే ఇప్పుడు బీసీ అభ్యర్థికి సంబంధించి బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి సంబంధించి కూడా మంత్రివర్గంలో తీసుకుంటే పూర్తి స్థాయిలో ఈ బీజేపీకి చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇక స్థానిక సంస్థ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. బీసీలకు సామాజిక సమీకరణలకు సంబంధించి కూడా ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. కాబట్టి దాంట్లో భాగంగానే మరోవైపు ఇప్పటికే బీసీ మంత్రులుగా కొనసాగుతున్నారు. దాంట్లో మరో బీసీ సంబంధించి కూడా ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం కల్పించే అంశాలన్నిటిపైన కూడా హైకమాండ్తో చర్చించిన నేపథ్యం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. నెల 17వ తేదీ కూడా కేబినెట్ సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ సమావేశంలో కూడా ఈ కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్న అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు జోష్తో కంటిన్యూ అవుతా ఉన్నది. ఇక బీసీ కార్డును కాంగ్రెస్ పార్టీ ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక దాంతోపాటుగా ఇది క్యాబినెట్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఢిల్లీలో చర్చ జరుగుతుంది. 17న క్యాబినెట్కి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అనుసరించాల్సిన క్రియాశీలకమైన వ్యూహాలు కావచ్చు, వీటన్నిటితో కూడా ఢిల్లీ పెద్దలతో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు టార్గెట్ స్థానిక సంస్థలు అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి. దీంట్లో భాగంగానే ఈ సమీకరణ ఈ వ్యూహాలతో ముందుకెళ్తుంది. నవీన్ యాదవ్ను మంత్రిగా చేసి హైదరాబాద్లో పార్టీ బలోపేతంతో పాటుగా జిహెచ్ఎంసీని ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరో బీసీకి సంబంధించి కూడా బీసీ బిల్లు పైన చర్చ జరుగుతుంది. 42% సంబంధించి కూడా పార్టీ పరంగా 42% కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ డిసెంబర్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. వీటన్నిటికి సంబంధించి కూడా ఢిల్లీలో చర్చ జరిగిన తర్వాత ముఖ్యంగా నవీన్ యాదవ్కి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఏ అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉంటాయి. ఈ అంశాలన్నింటి కూడా అధిష్టాన పెద్దల వద్ద సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. హైకమాండ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నవీన్ యాదవ్కి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.